హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12థ్ పీఆర్సీ, సీఎస్‌తో ముగిసిన భేటీ సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి 12వ వేతన సవరణ కమిషన్ అంశంపై ఒక అత్యంత కీలకమైన అప్డేట్ వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో ఉద్యోగ సంఘాల నేతలు జరిపినటువంటి భేటీ ఇప్పుడే ముగిసింది. ఈ సమావేశం కేవలం ఒక చర్చా వేదికగా కాకుండా ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును మార్చే దిశగా ఒక మైలురాయిగా అయితే నిలిచింది. ఈ భేటీ అనంతరం ప్రభుత్వం నుండి వెలువడిన సంచలన ప్రకటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక అద్భుతమైన మరియు అదిరిపోయే శుభవార్తను అందిస్తూ సీఎస్ గారు కొన్ని కీలకమైన మరియు సంచలన ఆదేశాలను జారీ చేశారు. ఆ ఆదేశాలు ఉద్యోగుల జీతభత్యాల పెంపుకే కాకుండా వారి పని వాతావరణంలో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినవి. ముఖ్యంగా 12వ పీఆర్సీ ఏర్పాటుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ అతి త్వరలోనే ఒక ప్రత్యేక కమిషన్ నియామకం జరగబోతోందని సీఎస్ గారు స్పష్టం చేశారు. ఈ కమిషన్ నియామకం జరిగితేనే ఉద్యోగుల బేసిక్ పే, డీఏ మరియు ఇతర అలవెన్స్‌ల పెంపుకు అధికారికంగా మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం జీతాల చెల్లింపు విధానంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకుంది. సాంకేతిక మార్పుల వల్ల ఎటువంటి అంతరాయం కలగకూడదు అనే ఉద్దేశంతో ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలను మాత్రం పాత పద్ధతిలోనే అంటే సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది. పాత పద్ధతిలో చెల్లించడం వల్ల జీతాల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడగలిగారు. అయితే మార్చి నెల జీతాల బిల్లుల తయారీలో మాత్రం విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. మార్చి నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా మరింత వేగంగా మరియు పారదర్శకంగా జీతాల గణన జరుగుతుందనైతే అధికారులు చెప్తున్నారు. ఈ సమావేశంలో ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా ఆర్థిక శాఖ ఒక కీలకమైన సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటివరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో కొన్ని ఇబ్బందులు ఉండగా, ఇకపై వీరిని కూడా నేరుగా పేరోల్ పరిధిలోకి తీసుకొస్తూ నిధుల విడుదల చేయాలనైతే నిర్ణయించారు. మరి దీనివల్ల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నిర్ణీత తేదీలలో జీతాలు అందటమే కాకుండా వారి సేవల గుర్తింపు మరింత మెరుగ్గా అయితే ఉంటుంది. ఇది వారి సామాజిక భద్రతకు ఒక గొప్ప భరోసా వంటిది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఉద్యోగులందరికీ రావాల్సిన ఈ మేరకు ఇన్‌హెరిటెన్స్ మరియు అలవెన్స్‌లు పన్ను విషయంలో మినహాయింపుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏకి సంబంధించి కొత్త మార్పులు అమల్లోకైతే రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న హెచ్ఆర్ఏ స్లాబ్‌లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఉద్యోగులకు అందే అద్దె భత్యం మొత్తం పెరగడమే కాకుండా దానిపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందే వెసులుబాటు కూడా మెరుగుపడనుంది. దీనివల్ల ఉద్యోగుల చేతికి అందే నికర వేతనం పెరుగుతుంది. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ పెరగడం ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన మరియు సంతోషకరమైన విషయం ఏమిటంటే ఎడ్యుకేషన్ అలవెన్స్ పెంపుదల. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ప్రభుత్వం నెలకు రూ. 100 మాత్రమే ఇచ్చేది. ప్రస్తుత కాలంలో విద్యా ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ రూ. 100 ఏమాత్రం సరిపోవటం లేదని ఉద్యోగులు ఎప్పటినుంచో ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆ రూ. 100ను ఏకంగా రూ. 3000కు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అంటే ఇది సుమారు 30 రెట్లు పెరగడం గమనార్హం. దీనివల్ల ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు ప్రభుత్వం నుండి మెరుగైన ఆర్థిక సహాయం అందుతుంది. పన్ను మినహాయింపు కూడా ఈ మొత్తానికి వర్తిస్తుందనైతే ఉద్యోగులు గమనించగలరు. ఇది నిజంగా ఉపాధ్యాయ మరియు ఉద్యోగ లోకానికి ప్రభుత్వం అందించిన ఒక గొప్ప కానుకగా అయితే చెప్పవచ్చు.